మనిషి బుద్ధి కూడా ఎలాంటిదో తెలుసా? నేను ఎదగకపోయినా పర్వాలేదు, నాకు మంచి మార్కులు రాకపోయినా పర్వాలేదు, నాకు ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, నా పక్కోడికి మంచి మార్కులు రావడానికి వీల్లేదు, నా పక్కావికి మంచి పర్సెంటేజ్ రావడానికి వీల్లేదు. ఈ రోజున మనిషి బుద్ధి ఇలా తయారైంది. కానీ దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మనము, మనందరి బుద్ధి ఎలా ఉండాలి అంటే నూతన బుద్ధి తెచ్చుకోవాలి. నూతన బుద్ధి తెచ్చుకోవాలి. పాత పద్ధతులు విడిచిపెట్టేసే. ఈ రోజున నీ మనసులో, నీ హృదయంలో ఎంత అసూయ పెట్టుకున్నావో, ఎంత ఓర్వలేని తనం ఉందో దాన్ని వదిలేసే. ఈ సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ఆశీర్వాదాలు తక్కువకోకుండా చూసుకుందాం, జాగ్రత్త పడదాం. నోటి మాటతో ఏ ఒక్కరిని కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు.